ఒక ప్రశాంతమైన పచ్చని అడవిలో మెరిసే చెరువు దగ్గర లక్కీ నివసించేవాడు. అతనికి నీటిలో చప్పరిస్తూ ఆడటం చాలా ఇష్టం. కాని తన ఆనందాన్ని పంచుకునే ఎవ్వరూ లేకపోవటంతో అతను తరచూ ఒంటరిగా అనిపించుకునేవాడు. ఒక ఉదయం లక్కీకి మెల్లని కిచుకిచు శబ్దం వినిపించింది. దగ్గర్లోని నేలపై భయంతో ఉన్న చిన్న పక్షి కుట్టి కనిపించింది. తుఫాను సమయంలో ఆమె గూడు కూలిపోయింది. అందుకే ఆమె ఎగరడానికి చాలా బలహీనంగా ఉంది. చాలా జాగ్రత్తగా లక్కీ మృదువైన గడ్డి మరియు చిన్న కొమ్మలను సేకరించి కుట్టి కోసం తక్కువ ఎత్తులో ఉన్న ఒక కొమ్మపై కొత్త గూడు కట్టాడు. ప్రతిరోజూ ఆమె కోసం పండ్లు మరియు తాజా నీటిని తీసుకువచ్చేవాడు. రోజులు గడిచేకొద్దీ కుట్టి మరింత బలంగా మారింది. త్వరలోనే ఆమె మళ్లీ ఎగరగలిగింది. కాని ఆమె అక్కడే ఉండాలని నిర్ణయించుకుంది. ఆమె లక్కీ తలపై కూర్చొని మధురమైన పాటలు పాడుతూ అతని హృదయాన్ని ఆనందంతో నింపేది. ఒక వేడెక్కిన మధ్యాహ్నం అడవిలో పొగ ఎగసిపడటం ప్రారంభమైంది. సమీపంలో అగ్ని వేగంగా వ్యాపిస్తోంది. దాంతో లక్కీ భయపడి అయోమయంలో పడిపోయాడు. కుట్టి వెంటనే చెట్లపైకి ఎత్తుగా ఎగిరి నదివైపు సురక్షితమైన మార్గాన్ని కనుగొంది. ఆమె లక్కీని అడవిలోంచి సురక్షితంగా తీసుకెళ్ళింది.